చాలామంది యూరియా కోసం 400 బస్తాలకు 1000 మంది క్యూ కడతారు, కొట్టుకుంటారు, దండం పెడతారు, కాలు మొక్కుతారు అని చెప్పేసి న్యూస్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఎందుకు లైన్లు కడతారు, ఎందుకు వీళ్ళ కాలు మొక్కుతారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ఒక యూరియా 45 కేజీల బస్తా మనం ఎకరాన్ని చల్లుకుంటాం. యాక్చువల్గా ఎకరాన్ని చల్లుకున్నప్పుడు అదే యూరియాలో 45% నైట్రోజన్ పర్సెంటేజ్ ఉంటుంది. ఆ నైట్రోజన్ పర్సెంటేజ్ మనం భూమి చల్లినప్పుడు జస్ట్ 35 to 40% మాత్రమే మన మొక్కకు అందుతుంది, మన మొక్క తీసుకుంటుంది. దానికి అంత మోతాదులో మాత్రమే మొక్కకు నైట్రోజన్ అనే అవసరం. రిమైనింగ్ మొత్తం భూమిలో కలుషితమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక యూరియా బస్తా 45 కేజీల యూరియా బస్తా దానికి 2250 రూపాయల కాస్ట్ అవుతుంది. 2250 రూపాయల యూరియా బస్తాని మనకి గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో 250 రూపాయలు 300 రూపాయలకే ఇస్తుంది. ఆ 250 రూపాయలు 350 రూపాయల బస్సుల కోసం ఒకటే లైన్లు కడతా ఉంటాం మనం. దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే నాణ్య యూరియా వాడతాను. సేమ్ నాణ్య యూరియాకు ఈ యూరియాకు డిఫరెన్స్ ఏంటిది? దాని మీద చాలామందికి ఎవరికి అవగాహన కలిగిస్తలేరు కాబట్టి మనం వాడతాం. నాణ్య యూరియా అనేది దీనికన్నా చాలా బెటర్. ఎందుకంటారా, నాణ్య యూరియా మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన మొక్కకు ఎంతైతే అవసరమో, నైట్రోజన్ ఎంతైతే అవసరమో అంత పర్సెంటేజ్ మాత్రమే నాణ్య యూరియా మన మొక్కకు అందించగలుగుతుంది. దీనివల్ల మన భూమికి ఎటువంటి కలుషితం ఉండదు, ఎటువంటి కెమికల్ అందించాం. కానీ ఒక యూరియా బస్తా వేయడం వల్ల, ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేయడం వల్ల దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వేసిన 100% నైట్రోజన్ భూమి వేసినప్పుడు జస్ట్ 35 to 40% మాత్రమే మొక్క తీసుకుంటే రిమైనింగ్ మొత్తం భూమిలో కలుషితం అయిపోతుంది. అది కెమికల్ అయినట్టే కదా భూమి మొత్తం. అందుకనే మనం యూరియా వాడడం కల్లా నాణ్య యూరియా వాడడం వల్ల చాలా బెనిఫిట్స్, చాలా బెటర్, కాస్ట్ కూడా తక్కువ, ఈ లైన్లు కట్టిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా మనం మిగిలిచ్చిన అవుతాం. ఎట్లా అంటే ఒక యూరియాకి మనకి 2000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఒక గవర్నమెంట్ ఒక యూరియా బస్తా మీద 2000 రూపాయల సబ్సిడీ ఇస్తుందంటే దాదాపు లక్షల టన్నుల యూరియా మనం పక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఒక యూరియా బస్తాకు గవర్నమెంట్కి